హాయ్ అండి అందరికి. ఈ రోజు మన వీడియోలో కొత్తిమీర ఉల్లికారం చేసి చూపెడతా ఎలా చేయాలో. ఈ 5 ఉల్లిపాయలు, ఈ కట్ట కొత్తిమీర ఉల్లికారం ఎలా చేయాలో చేసి చూపెడతా. ఇప్పుడు చపాతీ లేకైనా అన్నం లేకైనా దేంట్లోకైనా సూపర్గా ఉంటది. ఉల్లిపాయలు పైన పొట్టు తీసి సన్నగా కట్ చేసి మిక్సీ గిన్నెలు వేసిన. ఇప్పుడు కొత్తిమీర కట్ చేద్దాం. కొత్తిమీర కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాం. ఇప్పుడు 2 స్పూన్ల కారం వేసుకున్నాం, సరిపోద్ది. ఉప్పు కూడా 2 స్పూన్లు వేసుకున్నాం. ఇదిగో ఒక సగం స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. ఇప్పుడు ఉప్పు కారం అన్ని వేసినాం కదా దీంట్లో. ఇప్పుడు బరకగా మిక్సీ పట్టుకున్నాం. మధ్యలో ఇట్లా కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇదిగా ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోద్ది అన్నమాట. ఇంత బరకగా తీసి ఒక గిన్నెలో పెట్టుకున్నాం. స్టవ్ వెలిగించుకొని కళాయి, ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. సరిపోద్ది ఆయిల్ 2 స్పూన్లు. ఇదిగో కొన్ని పచ్చెనపప్పు వేసుకున్నాం. ఆయిల్ వేడైంది కదా, కొద్దిగా మినపప్పు, ఆవాలు కొద్ది, జీలకర్ర కూడా కొద్ది. ఇదిగో ఒక ఎండుమిర్చి వేసుకున్నాం, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు ఈ పచ్చడి వేసుకున్నాం. తాలింపు బాగా వేగింది కదా, పచ్చడి మధ్యలో ఇట్లా కలుపుకుంటా మాడిపోకుండా వేగనియాలన్నమాట. పసుపు వేసుకున్నాం. కలుపుకొని పచ్చివాసన లేదాక కొత్తిమీర కట్ చేసుకున్నాం కదా, వేసేసుకున్నాం. కొత్తిమీర ఉల్లికారం సూపర్గా ఉంటుంది. ఏం వేయాల్సిన అవసరం లేదు ఇంట్లో. గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీరే మంచిగా ఉంటుంది కాబట్టి కూడా వదులుతుంది అన్నమాట. కొత్తిమీర ఉల్లికారం రెడీ. మెదించేసుకుందాం. మా కొత్తిమీర ఉల్లికారం మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.